ఏపీలో మద్యం కుంభకోణం జరిగింది. ఏపీలో మద్యంలో భారీ ఎత్తున అప్పటి ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. ఆ అవినీతి విలువ 3,500 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది అంటూ కొద్ది నెలల క్రితం కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, మాట్లాడడం చూసాం. ఇదే అంశానికి సంబంధించి సిట్ కొన్ని కీలకమైన అరెస్టులు చేయడం కూడా చూసాం. సో మద్యంలో పెద్ద కుంభకోణం జరిగింది అంటూ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం సిట్ చేసింది. సిట్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో భాగంగా ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది, ప్రైమరీ ఛార్జ్ షీట్. ఈ ఛార్జ్ షీట్లో 3,500 కోట్ల రూపాయలు మద్యంలో అక్రమంగా డబ్బులు సంపాదించి ఆ డబ్బుల్ని 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు చేశారు అంటూ సిట్ ఆన్ పేపర్ ఛార్జ్ షీట్లో పేర్కొంది. సో సిట్ చెప్పిన ఈ మాట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకోబోతోంది. కూటమి సర్కారు మెడకి చుట్టుకోబోతోంది. కూటమి సర్కారుని ఇబ్బందుల్లో పెట్టబోతోంది. కూటమి సర్కారుకి ఆందోళన కలిగించేలా చేస్తోంది. కూటమి సర్కారు ఏర్పాటు చేసిన సిట్టు, కూటమి సర్కారు కోరుకున్నట్లుగానే ఛార్జ్షీట్ ఫైల్ చేసిన సిట్టు, కూటమి సర్కారులో నేతలు, కూటమి సర్కారుకి భజన చేస్తున్న మీడియా రాసిన రాతలే ఛార్జ్షీట్లో పెట్టిన సిట్టు. అప్పుడు కూటమి సర్కారుకి ఏమి ఇబ్బంది ఉంటుంది అనుకుంటే అదే అసలు సమస్య. ఏంటి ఇబ్బంది అంటే, కూటమి సర్కారులో ఏర్పాటైన సిట్టు మద్యంలో కుంభకోణం జరిగిందని తేల్చి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయో తేల్చి, వాటన్నిటికి సంబంధించిన మా దగ్గర ఆధారాలు ఉన్నాయనే ధైర్యంతో ఒక ఛార్జ్షీట్ని ఫైల్ చేసింది. ఆ ఛార్జ్షీట్లో ఇంతకుముందు చెప్తున్నట్టుగా 3,500 కోట్ల రూపాయల ఎన్నికల కోసం ఖర్చు పెట్టారని చెప్పింది. అప్పుడు అధికార పార్టీ 3,500 కోట్ల రూపాయల మద్యం డబ్బుల్ని ఎన్నికల్లో పంచి ఓట్లకు వెళ్ళింది అని చెప్పింది. సో ఈ అంశం పైన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన జై భీమ్రావ్ భారత్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన 25 మంది అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్కి ఒక లేఖ రాశారు. ఏమని? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, ఎటువంటి ప్రలోభాలు లేకుండా జరిగాయని ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రకటించింది. అటువంటి ఏమైనా ఉంటే జనరల్గా ఎన్నిక రద్దు చేసి మళ్ళీ రీపోలింగ్ చేస్తారు. రీపోలింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో జరిగాయని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కూటమి సర్కారు ఏర్పాటు చేసిన సిట్ ఏమో 3,500 కోట్ల రూపాయల ఎన్నికల్లో పంచింది గత ప్రభుత్వం అని, గతంలో అధికారంలో ఉన్న పార్టీ అని సిట్ తేల్చింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన అధికార పార్టీ అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఖర్చు పెట్టాల్సిన డబ్బు ఎంత అంటే ఒక 600-700 కోట్ల రూపాయలకు మించి ఉండదు. కానీ 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది గత అధికార పార్టీ మద్యం డబ్బులని ప్రస్తుత ప్రభుత్వంలోని సిట్టే తేల్చింది. కాబట్టి 2024లో జరిగిన ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కావు కదా, డబ్బుల ద్వారా జరిగిన ఎన్నికలు కదా. డబ్బుల ద్వారా జరిగిన ఎన్నికలని సిట్టే తేలుస్తోంది కదా.